ఇదంతా బంగారం కాదు. దూరపు కొండలు నునుపెక్కువ. మేఘాలు భూమి ఎప్పుడు కలవు. ఈ కామన్ 2 రైలు పట్టాలు ఎప్పుడు కలుసుకోవు. కానీ జర్నీ కలిసినట్టుగానే ఉంటది. సో, తమిళనాడు పాలిటిక్స్ అట్లనే ఉన్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. అస్సాంలో బీజేపీ ప్యానెలు, పుదుచ్చేరిలో ఆర్ కాంగ్రెస్, ఎన్ కాంగ్రెస్, బీజేపీ ప్యానెల్, ఎన్డీఏ ప్యానెలు, అదేవిధంగా కేరళలో యూడీఎఫ్ కాంగ్రెస్ ప్యానెలు, పశ్చిమ బెంగాల్లో అధికారి ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు, బీజేపీ ముఖ్యమంత్రిగా. అస్సాంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రంగానే ఉన్నది. కానీ కనీసం 108 అంటే 107 దగ్గర ఆగిపోయాడు. కనీసం ఇంకో 10-11 సీట్లు రావాల్సినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి 108 అంటే 2 సార్లు పోటీ చేశాడు, 107కే వస్తుంది. ఇంకా మినిమం 10-12 దాకా కావాల్సిన క్రమంలో కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వికేసీ పార్టీ ఒక 2, రెబల్స్ ఒక 22 నుంచి 26 మంది డిఎంకే రెబల్స్ ఓట్లు వేశారు. అయినా త్రిశంకు స్వర్గం లాగానే ఉంది. ఎన్నికల్లో గవర్నర్ పాత్ర పెద్ద ఉండదు, గవర్నర్కి బాధ్యత ఉండదు, గవర్నర్కి పదవి ఉండదు, గవర్నర్కి అధికారం ఉండదు. రబ్బర్ స్టాంప్ అన్నటువంటిది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ని గవర్నర్కి అధికారం ఉంటుందని చెప్పేసి, నీకు తగిన బలం లేదని చెప్పేసి 1కి 4 సార్లు తిప్పించి, గవర్నర్కి కూడా బాధ్యత ఉన్నది, గవర్నర్కి కూడా అధికారం ఉన్నది, గవర్నర్కి కూడా బాధ్యతలు ఉన్నాయి, గవర్నర్కి కూడా హక్కులు ఉన్నాయి, గవర్నర్ కూడా రాజ్యాంగంలో రబ్బర్ స్టాంప్ కాదు, ఒక బాధ్యతయుతమైన పదవిని మనం చూసాం. జోసెఫ్ విజయ్కి చూపించినటువంటి పరిస్థితి. అనేక రాద్ధాంతాలు జరిగినాయి. సో తమిళనాడు రాజకీయాలు రోజుకో తీరుగా మారుతూ ఉన్నాయి. కాంగ్రెస్ చెప్పా పెట్టకుండా విజయ్ పార్టీతో కలిస్తే డిఎంకే పార్టీ లేటెస్ట్గా 22కు పైగా లోక్సభ, సుమారుగా 6 నుంచి 10 దాకా రాజ్యసభ, అంటే 30 పైగా లోక్సభ రాజ్యసభ ఓట్లు ఉన్నాయి. సో వాళ్ళు ఎన్డీఏ కూటమితోని మంత్రాలు జరుపుతూ ఉన్నారు. కేంద్ర మంత్రి పదవులు వచ్చేటట్టుగా ఉన్నది. సో ఈ ప్రభుత్వం సంవత్సరంలో కూలిపోతుంది అన్నట్టుగా ఉన్నది. సో అనుభవ రాహిత్యంతో కూడినటువంటి వాళ్ళు, దాంతో పాటుగా డిఎంకేకి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళ మిత్రులందరూ కూడా ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, వికేసీ పార్టీలు, ఇవన్నీ గతంలో డిఎంకే పార్టీతో ఫ్రెండ్షిప్ చేసినటువంటి పార్టీలు. సో మరి ఏం జరుగుతుంది అన్నట్టుగా ఉన్నది. సో 35% ఓట్లు వచ్చిన విజయ్ కూడా ఆప్సూపాలు పడాల్సి వస్తుంది. 4-5 పార్టీలు పోటీ చేస్తే కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో విజయ్ కంటే ముందు ఒక కరుణానిధి వచ్చాడు. కరుణానిధి డిఎంకే అయితే వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చి అన్నా డిఎంకే పెట్టాడు ఎంజి రామచంద్రుడు. ఇద్దరు కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. తర్వాత దీది వచ్చింది, జయలలిత. ఆ అక్క తర్వాత మళ్ళీ స్టాలిన్ కొడుకు కూడా ఫిలిం యాక్టర్గా ఉన్నాడు, కరుణానిధి మనవడు. సో విజయ్ కూడా చాలా కాలం నుంచి ఒక 70కి పైగా సినిమాలు తీశాడు. తమిళ్లో నెంబర్ 1 సూపర్ స్టార్గా ఉన్నాడు. త్రిష కూడా పాత్ర ఉన్నట్టుగా ఉంటుంది ఆ విజయంలో. సో విజయ్ కంటే ముందు ఎంజి రామచంద్రన్, జయలలిత తర్వాత కమల్ హాసన్, విజయకాంత్ పార్టీ పెట్టాడు, సక్సెస్ కాలేదు. దాని తర్వాత పార్టీ నడుస్తూ ఉంది. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు, రాజ్యసభ పంపించింది డిఎంకే పార్టీ. సో ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. తమిళనాడు రాజకీయాలు, ఇండియా కూటమి ఉన్న డిఎంకే ఓడిపోయిన తర్వాత స్టాలిన్ కూడా ఓడిపోయాడు పోటీ చేసిన తర్వాత. చాలా జిల్లాల్లో విజయ పార్టీకి డిపాజిట్లు రాలా. మద్రాసు అంటే చెన్నై పరిసర ప్రాంతాల్లో వచ్చిన సాటినే పెద్ద ఎత్తున సీట్లు వచ్చినాయి. అయినా కూడా అనుభవ రాహిత్యం, మరి ఎక్స్పర్ట్స్ ఉండి మరి ఎటు గైడ్ చేస్తారో చూడాలా. ఆయన సినిమా వాళ్ళు అంటే సెన్సిటివ్గా ఉంటారు. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమంది మంత్రులుగా పెట్టాడు. మరి వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వం నడపలేస్తారు, జనాదరణలో ఇది ఉన్నది. సో ఇది పరిస్థితి. సో విజయ్ సైద్ధాంతికంగా కులం లేదు, మతం లేదు అంటున్నారు. సహజంగా సామాజిక న్యాయంలో పెట్టింది పేరు తమిళనాడు. మరి దాన్ని నిలబెడతాడా, పడగొడతారో చూడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో అన్నా డిఎంకే నుంచి 26 మంది మద్దతు ఇచ్చిన వాళ్ళు మరి ఇప్పుడు డిఎంకేకి మళ్ళీ మద్దతు ఇస్తారా, వాళ్ళు అట్టే ఉంటారా, ప్రభుత్వాన్ని కొలగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే డిఎంకే అట్లుంటారా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. సో విజయ్ వీళ్ళని చేర్చుకుంటాడా, డిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేర్చుకోడా. ఆయనకి పాలసీ ఎంతవరకు తెలియదు, ఏం చేస్తారో చూడాలి. ఇక ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ కానీ, వీసీకే పార్టీ కానీ, ఇవన్నీ కూడా క్యాబినెట్లోకి వచ్చినాయి. అన్నా డిఎంకే రెబల్స్ కూడా
మంత్రి పదవుల కోసం ఆశపడతా ఉన్నారు. మరి విజయ్ వాళ్ళని ఏం చేస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. రజనీకాంత్ స్టాలిన్తో సమావేశం. బీజేపీ రిప్రజెంటేటివ్గా వెళితే దేశవ్యాప్తంగా రజనీకాంత్ని తిట్టారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నది, అందుకోసం కపట నాటకాలని చెప్పేసి. సో తర్వాత నేను రాజకీయాల జోలికి పోను చేయనని చెప్పారు. సో అన్నా డిఎంకే వైరి వర్గాలుగా గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాయి. రెండు కోడేళ్ల మధ్య కోడెదోళ్లాగా వచ్చినటువంటి విజయ్ పార్టీ భవిష్యత్తు ఏం చేయబోతుందో చూస్తే కానీ తెలియదు. ఇప్పటికైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఏ పార్టీతోని. బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరడానికి డిఎంకే ఇప్పటికే దారులు వేసుకుంటూ మనకు కనపడుతుంది. భవిష్యత్తు ఏం జరుగుతుందో చూద్దాం. సో పెద్దలరా మిత్రులరా, ఇది పరిస్థితి. విజయ్ జాగ్రత్తగా ముందుకెళ్ళకపోతే కష్టమే, కాలమే ఉంటుంది. సరే, కొన్ని పార్టీల మద్దతు ఉన్నా కూడా, సరిపడా మెజారిటీ ఉన్నా కూడా చూడాలి. అధికారం ఎసండాగా ఇవాళ రేపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. నీతి నిజాయితీ పనులు అనుకున్న వాళ్ళు అమ్ముడుపోతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో బీజేపీ డిఎంకే కలిస్తే విజయ్కి కష్టకాలం తప్పినట్టుగా ఉంది. స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ బీజేపీ కన్నెర చేస్తే విజయ్ ఎక్కడ పడతాడో చూడాలి. మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నాడో చూద్దాం, కాలానికి వదిలేద్దాం. సో అయితే తమిళనాడు రాజకీయాలు మాత్రం సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చినా తెలియజేసుకుంటూ, వాళ్ళకి మంత్రి పదవులు వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇద్దరున్నా కూడా మంత్రి పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తే, వామపక్ష పార్టీలు మాత్రం చరిద్దరు ఉన్నారు, నలుగురు మేము మంత్రి పదవులు తీసుకోకుండా బయట నుంచి మద్దతు అన్నారు. తీసుకుని ఉంటే బాగుండేది. వామపక్షాలు రాను తగ్గిపోతున్న క్రమంలో వామపక్షాలు మంత్రి పదవి తీసుకుంటే ఎంత మంచిగా చేయగలరు అనేది బయట ప్రపంచానికి తెలియడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా తమిళనాడు లాంటి సామాజిక న్యాయం జరిగే చోట పరిపాలన చూపిస్తే తెలుస్తుంది. లేకపోతే రాను గడ్డు కాలం ఎదుర్కొన్న పరిస్థితుల్లో మేముంటే అట్లుండేది, మేముంటే ఇట్లా అనేది చేయి చూపిస్తే బాగుంటుంది. తీసుకుని ఉంటే ఇంకా టైం కూడా తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ, తమిళనాడు రాజకీయాలు సామాజిక న్యాయానికి పెట్టింది పేరు. అంతా ఫిల్మ్ ఇండస్ట్రీ చుట్టే తిరుగుతానే దక్షిణ భారత రాజకీయాలు. చూద్దాం ఏం జరుగుతుందో. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి. సో ప్రజాభిప్రాయం గౌరవిద్దాం, ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి పెద్దలారా.